హలో గాయ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. అండ్ ఈ వీడియోలో మనం చాప్టర్ 8 దట్ ఈస్ రూరల్ లైవ్లీహుడ్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ టైటిల్ గురించి తెలుసుకుందాం. యాజ్ యూజువల్లీ రూరల్ అంటే మీ అందరికీ తెలుసు, ఏదైనా కంట్రీలో బిగ్ బిగ్ సిటీస్ అండ్ టౌన్స్ని ఎక్స్క్లూడ్ చేసి ఇన్ ద సెన్స్ పక్కన పెట్టి మిగతా ఏరియాని అంతా కూడా మనం రూరల్ ఏరియా అని అంటాం. అండ్ లైవ్లీహుడ్స్ అంటే జీవన విధానం, తెలుగులో దట్ ఈస్ లైఫ్ స్టైల్. ఓకే, సో ఈ చాప్టర్లో మనం రూరల్ ఏరియాస్లో ఉన్న వాళ్ళందరూ డైలీ యాక్టివిటీస్, సో వాళ్ళు లివింగ్ కోసం అంటే బ్రతకడానికి ఏమేమి పనులు చేస్తారో మనం ఈ వీడియోలో బ్రీఫ్గా తెలుసుకుందాం. ఈ చాప్టర్లో సబ్ టాపిక్స్ ఇంక్లూడ్ ఫస్ట్ వన్ కాల్పట్టు విలేజ్, అండ్ సెకండ్ నుంచి ఫిఫ్త్ వరకు కూడా స్టోరీస్ ఆఫ్ డిఫరెంట్ పర్సనాలిటీస్ మనం చూస్తున్నాం. అందులో స్టోరీ ఆఫ్ తులసి, థర్డ్ వన్ శేఖర్, ఫోర్త్ వన్ రామలింగం అండ్ కారుతమ్మ, ఫిఫ్త్ వన్ అరుణ అండ్ పరివిలన్, సిక్స్త్ వచ్చేసి ఆన్ బీయింగ్ ఇన్ డెప్ట్, సెవెంత్ అగ్రికల్చరల్ లేబరర్స్ అండ్ ఫార్మర్స్ ఇన్ ఇండియా, ఎయిత్ వన్ రూరల్ లైవ్లీహుడ్స్. టెక్స్ట్ బుక్తో కంపేర్ చేస్తే సబ్ టాపిక్స్ అనేవి ఆర్డర్గా లేవు, ఎందుకంటే ఈ ఆర్డర్లో ఉంటే మనకి ఇంకా సింపుల్గా అర్థం చేసుకోవచ్చు. గోయింగ్ ఇన్ టు ద చాప్టర్ రూరల్ లైవ్లీహుడ్స్, మనం ఒక్కసారి ఇంట్రడక్షన్లో ఫస్ట్ చాప్టర్ని రిమైండ్ చేసుకుందాం. దట్ ఈస్ అండర్స్టాండింగ్ డైవర్సిటీ. మనం ఆ చాప్టర్లో డిస్కస్ చేసుకున్నట్టు టూ ప్లేసెస్ లేదా టూ రీజన్స్ మధ్యన డిఫరెన్స్ అనేది చాలా ఉంటుంది డ్యూ టు మెనీ ఫ్యాక్టర్స్. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ లాంగ్వేజ్ లేదా రిలీజియన్ లేదా జియోగ్రఫికల్ ఫ్యాక్టర్స్, ట్రెడిషన్, కల్చర్, సో ఇలాంటి చాలా ఫ్యాక్టర్స్ వల్ల టూ రీజన్స్ మధ్యన డిఫరెన్స్ అయితే మనకి ఉంటుంది. దీన్నే మనం డైవర్సిటీ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సిటీని ఒక విలేజ్ని తీసుకుంటే అక్కడ లైఫ్ స్టైల్ అండ్ సిటీలో లైఫ్ స్టైల్ అనేది చాలా డిఫరెన్స్గా చాలా డైవర్స్గా ఉంటుంది. అండ్ దీని గురించే మనం ఈ లాస్ట్ టూ చాప్టర్స్లో మనం డిస్కస్ చేయబోతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ ఎయిత్ చాప్టర్ దట్ ఈస్ రూరల్ లైవ్లీహుడ్స్లో విలేజ్ అంటే రూరల్ ఏరియాస్లో లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో మనం ఈ చాప్టర్లో మనం బ్రీఫ్గా డిస్కస్ చేద్దాం. మన ఫస్ట్ సబ్ టాపిక్ వచ్చేసి కాల్పట్టు విలేజ్. సో మనం చెప్పుకున్నట్టే విలేజ్లో లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో మనం ఈ చాప్టర్లో డిస్కస్ చేయబోతున్నాం. సో ఇక్కడ కాల్పట్టు విలేజ్ని ఎగ్జాంపుల్ కింద తీసుకొని వాళ్ళ లైఫ్ స్టైల్ని మనం తెలుసుకోబోతున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సబ్ టాపిక్లో ఉన్న అంతా కూడా కాల్పట్టు విలేజ్ని డిస్క్రైబ్ చేస్తుంది. అంటే ఎలాంటి వర్క్స్ చేస్తారో అక్కడ ఉన్న వాళ్ళు, ఎలాంటి యాక్టివిటీస్, వాళ్ళ బిహేవియర్, ఇవన్నీ కూడా ఈ ఫస్ట్ సబ్ టాపిక్లో మనం స్పీడ్గా చూద్దాం. పేజ్ నెంబర్ 68 పారాగ్రాఫ్ స్టార్ట్ చేద్దాం. కాల్పట్టు ఈజ్ ఎ విలేజ్ దట్స్ క్లోజ్ టు ద సీ కోస్ట్ ఇన్ తమిళనాడు. సో తమిళనాడులో సీ కోస్ట్కి దగ్గరలో ఉన్న ఒక విలేజ్ దట్ ఈస్ కాల్పట్టు. People here do many kinds of work as in other villages. Here too there is a non-farm work such as making baskets, utensils, pots, bricks, bullock carts, etc. సో అదర్ విలేజెస్లో ఎలాగైతే ఫార్మింగ్ని అంటే ఫార్మింగ్తో పాటు వేరే వర్క్స్ ఎలా చేస్తారో ఇక్కడ కూడా అలానే చేస్తూ ఉంటారు. సచ్ as pots తయారు చేయడం, బుల్లక్ కార్ట్స్ తయారు చేయడం, బ్రిక్స్ తయారు చేయడం, ఎక్సెట్రా. దేర్ ఆర్ పీపుల్ హూ ప్రొవైడ్ సర్వీసెస్ సచ్ as blacksmiths, nurses, teachers, washerman, weavers, barbers, సైకిల్ రిపేర్ మెకానిక్స్ అండ్ సో ఆన్. అండ్ అదర్ సర్వీసెస్ లైక్ ఇప్పుడు చెప్పుకున్నట్టు కూడా ఆ విలేజెస్లో మనకి అవైలబుల్. దేర్ ఆర్ ఆల్సో సమ్ షాప్ కీపర్స్ అండ్ ట్రేడర్స్. సో షాప్ కీపర్స్ అండ్ ట్రేడర్స్ కూడా ఆ విలేజెస్లో ఉంటారు. ఇన్ ద మెయిన్ స్ట్రీట్ విచ్ లుక్స్ లైక్ ఎ బజార్ యూ విల్ ఫైండ్ ఎ వెరైటీ ఆఫ్ స్మాల్ షాప్స్ సచ్ as టీ షాప్స్, గ్రోసరీ షాప్, బార్బర్ షాప్స్, ఏ క్లాత్ షాప్, ఏ టైలర్ షాప్ అండ్ 2 ఫెర్టిలైజర్స్ అండ్ సీడ్ షాప్స్. సో ఈ అన్ని షాప్స్ కూడా ఈ విలేజ్ యొక్క మెయిన్ స్ట్రీట్ అంటే బజార్ లాగా కనిపించే మెయిన్ స్ట్రీట్లో ఈ షాప్స్ అన్నీ కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. దేర్ ఆర్ 4 టీ షాప్స్. సో 4 టీ షాప్స్ అనేవి ఈ విలేజ్లో మనకి ఉంటాయి. విచ్ సెల్ టిఫిన్ సచ్ as ఇడ్లీ, దోశ, ఉప్మా ఇన్ ద మార్నింగ్ అండ్ స్నాక్స్ లైక్ వడై, బోండా అండ్ మైసూర్ పాక్ ఇన్ ద ఈవినింగ్. నియర్ ద టీ షాప్స్ ఇన్ ఎ కార్నర్ లివ్స్ ఎ బ్లాక్ స్మిత్ ఫ్యామిలీ హూస్ హోమ్ సర్వ్స్ యాజ్ దే వర్క్ షాప్. సో ఆ టీ షాప్కి దగ్గరలోనే కార్నర్లో బ్లాక్ స్మిత్ ఫ్యామిలీ. సో బ్లాక్ స్మిత్ అంటే ఐరన్తో, అంటే ఐరన్ని కరిగించి వేడి చేసి దాంతో కొన్ని థింగ్స్ని తయారు చేస్తారు. సో వాళ్ళని బ్లాక్ స్మిత్ అంటారు. సో వాళ్ళ ఫ్యామిలీ కూడా అక్కడ ఉంటుంది. నెక్స్ట్ టు దే హోమ్ ఈజ్ ఏ సైకిల్ హై అండ్ రిపేర్ షాప్. సో వాళ్ళ ఇంటి పక్కన సైకిల్ రిపేర్ షాప్ వాళ్ళు ఉంటారు. 2 ఫ్యామిలీస్ అండ్ లివింగ్ బై వాషింగ్ క్లాత్స్. అండ్ ఆ పక్కనే క్లాత్ని వాషింగ్ చేసే ఫ్యామిలీస్ కనిపిస్తూ ఉంటాయి. దేర్ ఆర్ సమ్ పీపుల్ హూ గో టు ద నియర్ బై టౌన్ టు వర్క్ యాజ్ ఎ కన్స్ట్రక్షన్ వర్కర్స్ అండ్ లారీ డ్రైవర్స్. సో ఆ ఏరియాలో అంటే కాల్బట్టి విలేజ్లో కొంతమంది ఆ దగ్గరలో ఉన్న టౌన్కి కన్స్ట్రక్షన్ వర్కర్స్ అండ్ లారీ డ్రైవర్స్ కింద వెళ్తూ ఉంటారు. ద విలేజ్ ఈజ్ సరౌండెడ్ బై లో హిల్స్. సో ఈ విలేజ్ అంతా కూడా లో హిల్స్ అంటే ఆ విలేజ్ చుట్టూరు కూడా లో హిల్స్ అనేవి మనకు ఉంటాయి. అండ్ దాని మధ్యలో ఈ విలేజ్ అనేది లొకేట్ అయ్యి ఉంటుంది.
ప్యాడీ ఈజ్ ద మెయిన్ క్రాప్ దట్ ఈస్ గ్రోన్ ఇన్ ఇరిగేటెడ్ ల్యాండ్స్. సో ప్యాడీ అంటే వీట్, అంటే మనకి రైస్ వస్తుంది కదా, సో ధాన్యం అంటాం మనం. సో అది ఇక్కడ మెయిన్ క్రాప్. మోస్ట్ ఆఫ్ ద ఫ్యామిలీస్ అనే లివింగ్ త్రూ అగ్రికల్చర్. సో ఈ విలేజ్లో ఉన్న మోస్ట్ ఆఫ్ ద ఫ్యామిలీస్ అంటే ఎక్కువ శాతం ఫ్యామిలీస్ అనే కూడా అగ్రికల్చర్ అంటే ఈ పంట పొలాల మీద డిపెండెంట్ అయ్యే ఉన్న ఫ్యామిలీసే. దేర్ ఆర్ సమ్ కోకోనట్స్ గ్రూవ్స్ అరౌండ్. కోకోనట్స్ గ్రూవ్స్ కొన్ని విలేజెస్లో మనకు కనిపిస్తూ ఉంటాయి. కాటన్, షుగర్ కేన్ అండ్ ప్లాంటేషన్ ఆర్ ఆల్సో గ్రోన్ అండ్ దేర్ ఆర్ మ్యాంగో ఆర్చర్డ్స్. ఓకే, let us now meet some people who work in the fields in Kalpattu and see what we can learn about farming from them. సో ఇదంతా కూడా విలేజ్ ఎలా ఉంటుంది, అక్కడ ఏమేమి షాప్స్ మనకు ఉంటాయి, సో ఎలాంటి యాక్టివిటీస్ చేస్తూ ఉంటారు, వాళ్ళ వర్క్ ఏంటి, అండ్ మెయిన్గా అక్కడ ఫార్మింగ్ చేస్తారు, అగ్రికల్చర్ మీద డిపెండ్ అవుతారని మనం తెలుసుకున్నాం. సో ఇంకా ముందు ముందు ఈ విలేజ్లో ఉన్న కొంతమంది లైఫ్స్ గురించి మనం తెలుసుకోబోతున్నాం. లైక్ తులసి, శేఖర్ అండ్ ఎక్సెట్రా ఎక్సెట్రా. అండ్ వాళ్ళ లైఫ్స్ గురించి తెలుసుకొని విలేజ్ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో, వాళ్ళు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏమేమి యాక్టివిటీస్ చేస్తారో, వాళ్ళు లివింగ్ కోసం ఏం చేస్తారో, అవన్నీ కూడా మనం రాబోయే సబ్ టాపిక్స్లో తెలుసుకుందాం. మన నెక్స్ట్ సబ్ టాపిక్ వచ్చేసి తులసి. ఈ సబ్ టాపిక్లో కాల్పట్టు విలేజ్లో ఉంటున్న తులసి ఒక లైఫ్ స్టైల్ గురించి మనం కొద్దిగా డీటెయిల్గా తెలుసుకోబోతున్నాం. అండ్ పేజ్ నెంబర్ 68 అండ్ 69లో ఈవిడ స్టోరీ మనం చూడొచ్చు. ఇది లిటిల్ లెందీగా ఉంది కాబట్టి మనం సింపుల్గా అర్థం చేసుకోవడానికి నెక్స్ట్ స్లైడ్ ఒకసారి చూద్దాం. సో ఈ స్లైడ్లో మనం చూస్తే సింపుల్గా మనం కీ పాయింట్స్ని తీసుకొని ఆవిడ స్టోరీ గురించి మనం తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ రైట్ సైడ్ మనకి చిన్న ఫ్లో చార్ట్ లాగా కనిపిస్తుంది కదా, తులసి, రమన్ అండ్ 2 daughters అని. సో తులసి గురించి మనం ఈ స్టోరీలో తెలుసుకోబోతున్నాం. తులసి వాళ్ళ హస్బెండ్ రమన్ అండ్ తులసి రమన్కి 2 daughters అంటే 2 అమ్మాయిలు. ఓకే, అండ్ వీళ్ళ గురించి మనం ఈ కీ పాయింట్స్ చదువుదాం. ఫస్ట్ పాయింట్, వర్క్స్ ఆన్ రామలింగమ్స్ అండ్ కారుతమ్మాస్ ల్యాండ్ 20 acres. సో తులసి అనే ఆవిడ రామలింగం అండ్ కారుతమ్మ, సో వీళ్ళు ఇద్దరి ల్యాండ్లో పనిచేస్తూ ఉంటుంది యాజ్ ఏ అగ్రికల్చరల్ వర్కర్. సో రామలింగం అండ్ కారుతమ్మ అనే ఇద్దరు కూడా వైఫ్ అండ్ హస్బెండ్. వాళ్ళకి 20 acres ఆఫ్ అగ్రికల్చరల్ ల్యాండ్ ఉంది. సో ఆ ల్యాండ్లో వర్క్ కింద తులసి అనే ఆమె పనిచేస్తూ ఉంటుంది. సెకండ్, ప్యాడీ ఫీల్డ్ ఫ్రమ్ 8:30 AM to 4:30 PM. సో రామలింగం అండ్ కారుతమ్మస్ ల్యాండ్ 20 acresలో ఏంటి, ప్యాడీ పండిస్తారు. ప్యాడీ అంటే వీట్, అంటే ధాన్యాన్ని పండిస్తారు. అండ్ ఈ ఫీల్డ్లో తులసి పనిచేస్తూ ఉంటుంది. ఎప్పుడు మార్నింగ్ 8:30 AM టు ఈవినింగ్ 4:30 PM వరకు. థర్డ్ పాయింట్, కారుతమ్మ సూపర్వైజర్స్ ద వర్క్. సో వీళ్ళు చేస్తున్న పనిని తులసి లాంటి అదర్ వర్కర్స్ ఈ ఫీల్డ్లో పనిచేస్తున్నప్పుడు వాళ్ళ వర్క్ని సూపర్వైజ్ చేసేది ఎవరు, కారుతమ్మ. ఫోర్త్, ఎర్న్స్ 40 rupees per day. తులసి అనే ఆమె రోజుకి 40 రూపీస్ని ఎర్న్ చేస్తూ ఉంటుంది. నెక్స్ట్, హర్ హస్బెండ్ స్ప్రేస్ పెస్టిసైడ్స్ డ్యూరింగ్ సీజన్. సో ఎప్పుడైతే ఈ అగ్రికల్చరల్ సీజన్ అంటే పంట పొలాల సీజన్ ఉంటుందో, అంటే ఇయర్ అంతా కూడా ప్యాడీ అంటే వీటిని వీళ్ళు పండించరు. సో పర్టికులర్ సీజన్లో, ఈ వీట్ సీజన్లో తులసి వాళ్ళ హస్బెండ్ రమన్ స్ప్రేస్ పెస్టిసైడ్స్ అంటే మందులు కొడతారు కదా పంట పొలాలకి, ఆ పని చేస్తూ ఉంటాడు. ఆన్ అదర్ డేస్, నెక్స్ట్ పాయింట్, ఆన్ అదర్ డేస్ లోడింగ్ శాండ్ స్టోన్స్ ఫ్రమ్ రివర్స్ అండ్ క్వారీ టు నియర్ బై టౌన్ ఇస్ హిస్ వర్క్. సో అదర్ డేస్ ఈ పంట పొలాలు స్ప్రే కొట్టడం కాకుండా లోడింగ్ శాండ్ని, స్టోన్స్ని రివర్స్ నుంచి, క్వారీస్ నుంచి కలెక్ట్ చేసి దగ్గరలో ఉన్న టౌన్కి లారీ మీద ట్రాన్స్పోర్ట్ చేస్తాడు. నెక్స్ట్, దే ఓన్ నో ల్యాండ్. తులసి అండ్ రమన్కి వాళ్ళకి సొంతగా ల్యాండ్ అనేది లేదు. నెక్స్ట్ పాయింట్, అపార్ట్ ఫ్రమ్ అగ్రికల్చరల్ వర్క్ షీ డస్ ఆల్ హర్ హౌస్ హోల్డ్ వర్క్స్. సో అగ్రికల్చరల్ వర్కే కాదు, సో ఫీల్డ్లోనే వర్క్ కాదు, ఇంటిలో ఉన్న ప్రతి ఒక్క పనిని కూడా తులసియే చేసుకుంటుంది. అండ్ గ్రోసరీస్, ఇంటిలోకి కావాల్సిన థింగ్స్ అన్నీ కూడా రమన్ తెస్తూ ఉంటాడు. అండ్ నెక్స్ట్ లాస్ట్ పాయింట్ చూద్దాం. దే సోల్డ్ ద కవ్ 1 year బ్యాక్ వెన్ ద డాక్టర్ ఫెల్ ఇల్ ఫ్రమ్ మెడికల్ ఎక్స్పెన్సెస్. సో ఈ స్టోరీ జరిగిన 1 year ముందు వాళ్ళకున్న కవ్ అంటే ఆవుని వాళ్ళు అమ్మేశారు. ఎందుకంటే వాళ్ళకి ఉన్న 2 daughters అంటే 2 అమ్మాయిల్లో ఒక అమ్మాయికి ఫీవర్ వచ్చి ఆ ఫీవర్కి ట్రీట్మెంట్ కోసం డబ్బులు కావాలంటే వాళ్ళు ఒక ఆవుని అమ్మేసి ఆ ఎక్స్పెన్సెస్ గురించి అమ్మేశారనమాట. సో ఇది ఈ తులసి ఒక స్టోరీ ఈ చాప్టర్లో. సబ్ టాపిక్ వచ్చేసి స్టోరీ ఆఫ్ శేఖర్. సో పేజ్ నెంబర్ 70లో శేఖర్ అనే సబ్ టాపిక్ కింద ఉన్న అంతా చదివిన తర్వాత అందులో ఉన్న కీ పాయింట్స్ మనం డిస్కస్ చేద్దాం. తులసి స్టోరీ ఎలా డిస్కస్ చేస్తామో సిమిలర్గా. ఫస్ట్ పాయింట్ వచ్చేసి శేఖర్ వర్క్స్ ఇన్ రామలింగమ్స్ రైస్ మిల్. సో తులసి స్టోరీలో తులసి గురించి మనం తెలుసుకున్నాం. ఆమె రామలింగం వాళ్ళ అగ్రికల్చరల్ ఫీల్డ్లో వర్క్ కింద పనిచేస్తుంది. అలానే శేఖర్ కూడా
రామలింగం వాళ్ళ రైస్ మిల్‌లో పనిచేస్తూ ఉంటాడు. మనం ఇమేజ్‌లో చూడొచ్చు పేజ్ నంబర్ 70. సెకండ్, హీ ఓన్స్ 2 ఎకర్స్ ఆఫ్ ల్యాండ్ ఆన్ విచ్ హీ గ్రోస్ ప్యాడీ. సో, తులసి ఒక స్టోరీలో మనం చూసాం తులసికి ల్యాండ్ లేదు అని. కాకపోతే ఇక్కడ శేఖర్‌కి 2 ఎకర్స్ ఆఫ్ ల్యాండ్ ఉంది. అండ్ అందులో శేఖర్ ప్యాడీ అంటే వీట్ ధాన్యాన్ని పండిస్తూ ఉంటాడు. థర్డ్ పాయింట్ వచ్చేసి డ్యూరింగ్ హార్వెస్ట్ హీ టేక్స్ ద హెల్ప్ ఆఫ్ అదర్ స్మాల్ ఫార్మర్స్, ఇన్ టర్న్ హెల్ప్స్ దెమ్ హార్వెస్ట్ ద ఫీల్డ్. సో ఎప్పుడైతే ఆ క్రాప్స్ని హార్వెస్ట్ చేయాలో అప్పుడు చుట్టుపక్కల ఉన్న స్మాల్ ఫార్మర్స్ ఒక హెల్ప్ తీసుకొని హార్వెస్ట్ చేస్తాడు. అండ్ ఇన్ టర్న్ వాళ్ళ పొలాల్లో ఎప్పుడు హార్వెస్ట్ చేయాలో అప్పుడు వెళ్ళి వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటాడు. నెక్స్ట్ పాయింట్, ఫోర్త్ పాయింట్ చూద్దాం. హీ టుక్ సీడ్స్ అండ్ ఫెర్టిలైజర్స్ యాజ్ అ లోన్ ఫ్రమ్ ఎ ట్రేడర్ టు పే బ్యాక్ లోన్ హీ సెల్స్ హిస్ ప్యాడీ అట్ లోవర్ ప్రైస్ టు హిమ్. సో ఫెర్టిలైజర్స్ అండ్ సీడ్స్ని అంటే విత్తనాల్ని అండ్ మందుల్ని ఒక ట్రేడర్ నుంచి శేఖర్ లోన్గా తీసుకున్నాడు. అండ్ ఈ లోన్ని పే చేయడానికి అతను పండించిన ప్యాడీని లోవర్ ప్రైస్కి అదే ట్రేడర్కి అమ్మేస్తాడు. నెక్స్ట్, శేఖర్ గెట్స్ 60 bags of paddy from field, some of that used to clear loan and some he uses in his house. సో ఇతను పండించే పంట 60 bags ఆఫ్ ప్యాడీ వస్తుంది లాస్ట్కి. అండ్ అందులో కొంచెం లోన్ తీర్చడానికి ట్రేడర్కి అమ్మేస్తే అండ్ ఇంకొద్దిగా వాళ్ళ ఇంటిలోకి యూజ్ చేసుకోవడానికి వాడతారు. అండ్ లాస్ట్ పాయింట్ చూద్దాం. దే ఆల్సో హ్యావ్ ఏ హైబ్రిడ్ కౌ హూస్ మిల్క్ ఈస్ సోల్డ్ టు మిల్క్ కోఆపరేటివ్ టు మేక్ సమ్ ఎక్స్ట్రా మనీ. సో వీళ్ళకి ఒక హైబ్రిడ్ కౌ కూడా ఉంది. సో ఆ కౌ నుంచి వచ్చే మిల్క్ని వాళ్ళ ఏరియాలో ఉన్న మిల్క్ కోఆపరేటివ్కి అమ్మేస్తారు. సో దట్ దే కెన్ ఎర్న్ సమ్ ఎక్స్ట్రా మనీ అనమాట. సో ఇది ద స్టోరీ ఆఫ్ శేఖర్. ఇప్పటివరకు మనం 2 స్టోరీస్ చూసాం. వన్ ఈజ్ తులసి అండ్ ద అదర్ ఈజ్ శేఖర్ గురించి. సో ఇద్దరు స్టోరీలో మనం కామన్ పాయింట్ చూస్తే ఇద్దరు కూడా రామలింగం అండ్ కారుతమ్మ దగ్గర పనిచేస్తూ ఉంటారు. తులసి ఏమో అగ్రికల్చరల్ ఫీల్డ్లో అండ్ శేఖర్ ఏమో వాళ్ళ రైస్ మిల్లో. సో అసలుకి ఈ రామలింగం అండ్ కారుతమ్మ ఎవరో మనం ఇప్పుడు కొద్దిగా స్టోరీ ఇచ్చారు, అది చూద్దాం పేజ్ నెంబర్ 71లో. In addition to land, Ramalingam's family owns a rice mill and a shop selling seed, pesticides, etc. సో ఈ స్టోరీ ఇప్పటివరకు ఉన్న స్టోరీస్ నుంచి మనకి ఏమర్థమైందంటే రామలింగం అండ్ కారుతమ్మ ఈ విలేజ్లో అంటే కాల్పట్టు విలేజ్లో ఒక రిచ్ ఫార్మర్స్ అని మనకు అర్థమై ఉంటుంది. వాళ్ళకి 20 acres ఆఫ్ ల్యాండ్ ఇన్ విచ్ దే గ్రో ప్యాడీ అండ్ దే హ్యావ్ ఏ రైస్ మిల్ ఆల్సో. సో ఇంకా దీనికి ఈ రెండింటికి కాకుండా వీళ్ళకి ఇంకా సీడ్ సెల్లింగ్ అండ్ పెస్టిసైడ్ సెల్లింగ్ షాప్స్ కూడా ఉన్నాయి. ఫర్ ద రైస్ మిల్ దే యూస్డ్ సమ్ ఆఫ్ దే ఓన్ మనీ అండ్ ఆల్సో బారోడ్ ఫ్రమ్ ద గవర్నమెంట్ బ్యాంక్. సో రైస్ మిల్ వీళ్ళు పెట్టడానికి ఆ విలేజ్లో వాళ్ళ ఓన్ మనీని కొద్దిగా యూజ్ చేశారు అండ్ గవర్నమెంట్ బ్యాంక్ నుంచి వాళ్ళు కొద్దిగా మనీని అప్పుగా తీసుకున్నారు. నెక్స్ట్, దే బై ప్యాడీ ఫ్రమ్ విత్ ఇన్ ద విలేజ్ అండ్ ఫ్రమ్ సరౌండింగ్ విలేజెస్. సో వీళ్ళు పండించడమే కాదు అండ్ ఆ విలేజ్లో ఉన్న కొంతమంది దగ్గర నుంచి వీళ్ళు ప్యాడీని కొంటారు. నాట్ ఓన్లీ ఫ్రమ్ దట్ విలేజ్ అండ్ సరౌండింగ్స్ విలేజెస్ నుంచి కూడా. సో ఆ దగ్గరలో ఉన్న విలేజెస్ నుంచి కూడా వాళ్ళు ప్యాడీని కొని అండ్ దెన్ వాళ్ళు ఏం చేస్తారో మనం చూద్దాం. ద రైస్ దట్ ఈస్ ప్రొడ్యూస్డ్ ఇన్ ద మిల్ ఈజ్ సోల్డ్ టు ట్రేడర్స్ ఈజ్ ఇన్ నియర్ బై టౌన్స్. అండ్ వాళ్ళు ఆ చుట్టుపక్కల ఉన్న దగ్గర ఫార్మర్స్ నుంచి చిన్న చిన్న ఫార్మర్స్ నుంచి ఆ ప్యాడీని తీసుకుని రైస్ మిల్స్లో దాన్ని ఫైన్గా చేసి దాన్ని టౌన్లో ఉన్న చుట్టుపక్కల ఉన్న టౌన్లో ఉన్న ట్రేడర్స్కి వీళ్ళు అమ్ముతారు. దిస్ గివ్స్ దమ్ ఏ సబ్స్టాన్షియల్ ఇన్కమ్. సో దీనివల్ల వీళ్ళకి ఎక్కువ డబ్బులు సంపాదించే ఛాన్స్ అనేది ఉంది. సబ్ టాపిక్ వచ్చేసి ఫ్రెండ్స్ అరుణ అండ్ పరివిలన్. అండ్ ఇప్పటివరకు మనం చూసిన 3 స్టోరీస్ కూడా దట్ ఈస్ తులసి, శేఖర్ అండ్ రామలింగమ్స్, ఈ 3 స్టోరీస్ కూడా సిమిలర్గా ఉంటాయి. ఎందుకంటే ఈ 3 కూడా కాలిపట్టు విలేజెస్లో ఉంటున్న ఫ్యామిలీస్ గురించే అండ్ ఈ ఫ్యామిలీస్ అన్నీ కూడా అగ్రికల్చరల్ మీద డైరెక్ట్గా డిపెండ్ అయి ఉంటాయి. కాకపోతే ఈ స్టోరీ ఇప్పుడు అరుణ అండ్ పరివిలన్ స్టోరీ మాత్రం కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే ఈ స్టోరీలో ఉన్న ఈ ఫ్యామిలీ కాలిపట్టు విలేజ్ నుంచి కొద్దిగా దూరంలో ఉంటున్న పుడుపట్ అనే ఒక ఫిషింగ్ విలేజ్లో ఉంటున్న స్టోరీ అనమాట. ఎందుకంటే ఎప్పుడైతే మనం రూరల్ ఏరియా అంటామో ఓన్లీ ద ఫ్యామిలీస్ విచ్ డిపెండ్ ఆన్ అగ్రికల్చరల్, అంటే ఈ అగ్రికల్చరల్ ఫార్మింగ్ మీద డిపెండ్ అయ్యి ఉండేదే కాదు. సో రూరల్ ఏరియాస్ అంటే అదర్ యాక్టివిటీస్ కూడా చేస్తుంటారు లైక్ వివింగ్, ఫిషింగ్. సో ఇవన్నీ కూడా రూరల్ ఏరియాస్లో చేస్తుంటారు. అండ్ ఇప్పటివరకు మన ఫార్మింగ్ మీద ఎలా డిపెండ్ అయ్యి ఉన్నారో ఆ విలేజ్లో మనం చూసాం. ఇప్పుడు మనం అరుణ అండ్ పరివిలన్ ఒక ఫిషింగ్ విలేజ్లో ఉంటున్న వీళ్ళు ఈ ఫ్యామిలీ ఎలా వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో, వాళ్ళ డైలీ యాక్టివిటీస్, వాళ్ళ రొటీన్ ఎలా ఉంటుందో మనం ఈ స్టోరీలో చూద్దాం. వాళ్ళ స్టోరీని మనం డిస్కస్ చేద్దాం పాయింట్స్ వైజ్.
ఫస్ట్ పాయింట్ వచ్చేసి అరుణ అండ్ పరివిలన్ లివ్ ఇన్ ఫిషింగ్ విలేజ్ పుడుపట్ విచ్ ఇస్ నియర్ టు ద విలేజ్ కాల్పట్టు. సో ఎర్లియర్గా మనం డిస్కస్ చేసుకున్నట్టు కాల్పట్టు విలేజ్ నుంచి కొద్దిగా దూరంగా ఉన్న ఫిషింగ్ విలేజ్ పూడిపట్లో ఈ అరుణ అండ్ పరివిలన్ వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటారు. ఫిషింగ్ విలేజ్ అంటే ఆ విలేజ్లో ఉన్న మోస్ట్ ఆఫ్ ద ఫ్యామిలీస్ కూడా ఈ ఫిషింగ్ మీదే డిపెండెంట్ అయి ఉంటారు. నెక్స్ట్ దే లివ్ నియర్ ద సీ అండ్ హ్యావ్ బోట్ క్యాటమరియన్స్ ఫర్ ఫిషింగ్. వాళ్ళు సీకి దగ్గరలో ఉంటారు అండ్ వాళ్ళకి బోట్ ఉంటుంది అండ్ ఆ బోట్స్నే మనం క్యాటమరన్స్ అంటాం. ఆ బోట్స్ ఎందుకంటే ఫిషింగ్ కోసం. సో సీలోకి వెళ్ళి ఫిషెస్ పట్టాలంటే వాళ్ళకి బోట్స్ ఉండాలి కాబట్టి బోట్స్ కూడా వాళ్ళకి ఉన్నాయి. నెక్స్ట్ దే హ్యావ్ టేకెన్ ఎ లోన్ ఫ్రమ్ బ్యాంక్ టు పర్చేస్ అన్ ఇంజిన్. వాళ్ళు బ్యాంక్ నుంచి లోన్ అనేది తీసుకున్నారు ఎందుకంటే ఇంజిన్ని పర్చేస్ చేయడానికి, ఇంజిన్ని కొనడానికి. సో ఇంజిన్ని బోట్కి ఫిక్స్ చేస్తే బోట్ అనేది ఇంకా స్పీడ్గా వెళ్తుంది అండ్ ఇంకా సీలో దూరంగా మనం వెళ్ళొచ్చు. నౌ దే కెన్ గో ఫార్ ఇన్ టు ద సీ. సో వీళ్ళు ఇంకా దూరంగా సీలోకి వెళ్తే అండ్ ఇంకా ఎక్కువ చేపలు పట్టొచ్చు అండ్ ఎక్కువ చేపలు పడితే వాళ్ళు ఎక్కువ మనీని ఎర్న్ చేయొచ్చు. నెక్స్ట్ చూద్దాం. ఎర్లీ మార్నింగ్ 2 AM దే సెట్ అవుట్ టు సీ ఫర్ ఫిషింగ్. సో ఎర్లీ మార్నింగ్ 2 AM అంటే ఉదయం 2 గంటలకి వాళ్ళు సీకి వెళ్తారు చేపలు పట్టడానికి. అండ్ 7 AM దే రిటర్న్ టు ద బీచ్ అండ్ విల్ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ యాక్టివిటీ. సో వీళ్ళు మార్నింగ్ 2 AMకి సీకి వెళ్ళి చేపలు పట్టడానికి అండ్ 7 AMకి బీచ్ రోడ్డుకి వస్తారు చేపలన్నీ పట్టుకొని. అప్పుడు అక్కడ ఎ లాట్ ఆఫ్ యాక్టివిటీ మనం చూడొచ్చు ఎందుకంటే వీళ్ళు తెచ్చిన చేపలన్నీ కూడా అక్కడున్న కొంతమంది కొనుక్కుంటారు కాబట్టి ఎ లాట్ ఆఫ్ యాక్టివిటీ మనం ఆ బీచ్ దగ్గర చూడొచ్చు. నెక్స్ట్ పాయింట్ అరుణాస్ హస్బెండ్ బ్రదర్ అండ్ బ్రదర్ ఇన్ లా గో టు ఫిషింగ్ టుగెదర్ ఆన్ బోట్. సో వీళ్ళు ఫిషింగ్కి వెళ్తారని మనం చూసాం కదా 2 AMకి. సో ఎవరెవరంటే అరుణాస్ హస్బెండ్, పరివిలన్ అండ్ బ్రదర్ ఇన్ లా గో టు ఫిషింగ్ టుగెదర్ ఆన్ బోట్. సో ముగ్గురు వ్యక్తులు కలిపి ఈ బోట్ మీద ఫిషింగ్కి వెళ్తారు. నెక్స్ట్ దే విల్ సెల్ దే ఫిష్ టు సమ్ ఉమెన్ అండ్ ట్రేడర్స్ హూ గో టు విలేజెస్ అండ్ టౌన్స్ టు సెల్ దెమ్. సో వీళ్ళు తెచ్చిన ఫిషెస్ని వీళ్ళు డైరెక్ట్గా కస్టమర్స్కి అయితే అమ్మరు. సో మనం టౌన్స్లో, మన సిటీస్లో, మన ఏరియాస్లో చూస్తున్నట్టు. సో వీళ్ళు లార్జ్ అమౌంట్ ఆఫ్ ఫిషెస్ అంటే ఎక్కువ అమౌంట్ ఆఫ్ ఫిషెస్ని తెస్తారు కాబట్టి వీళ్ళు అదర్ ఉమెన్కి, అదర్ ట్రేడర్స్కి అమ్ముతారు. అండ్ ఆ ట్రేడర్స్ చిన్న చిన్న విలేజెస్కి, టౌన్స్కి వెళ్ళి ఆ ఉమెన్ అండ్ ట్రేడర్స్ అమ్ముతారు. నెక్స్ట్ ద మనీ దే ఎర్న్ ఫ్రమ్ ఫిష్ ఆర్ షేర్డ్ ఈక్వల్లీ ఇంటూ 4 షేర్స్. సో ఇక్కడ అరుణ, వాళ్ళ హస్బెండ్, వాళ్ళ బ్రదర్ అండ్ బ్రదర్ ఇన్ లా నలుగురు కలిసి పనిచేస్తారు కాబట్టి ఆ వచ్చిన మనీని 4 షేర్స్ కింద డిస్ట్రిబ్యూట్ చేసి షేర్ చేసుకుంటారు. నెక్స్ట్ డ్యూరింగ్ మాన్సూన్ దే కెనాట్ గో టు ఫిషింగ్ యాజ్ ఎ బ్రీడ్ at the times. So they borrow money from traders to survive. In turn, they sell the fish only to the trader after monsoon. So మన ఇయర్లో 3 to 4 months మాన్సూన్ సీజన్ ఉంటుంది. సో మాన్సూన్ అప్పుడు ఫిషెస్ అనేవి బ్రీడింగ్ అవుతూ ఉంటాయి. సో ఈ టైంలో ఫిషెస్ని పట్టుకోకూడదు అండ్ వాళ్ళు ఫిషింగ్కి వెళ్ళడం ఆపేస్తారు. సో ఈ 3-4 months వీళ్ళు ఫిషింగ్కి వెళ్ళరు కాబట్టి వీళ్ళకి చాలా ఇబ్బందులు అనేవి ఉంటాయి అండ్ వాళ్ళ దగ్గర సర్వైవల్ కోసం మనీ అనేది ఉండదు. అప్పుడు వీళ్ళు ట్రేడర్స్ దగ్గర నుంచి మనీ అనేది తీసుకుంటారు. సో యాజ్ ఎ అప్పు కింద వీళ్ళు డబ్బులు అనేవి ట్రేడర్స్ నుంచి తీసుకుంటారు. సో ఇంటర్న్ వాళ్ళకి పే చేయాలి కాబట్టి తర్వాత అంటే మాన్సూన్ కంప్లీట్ అయిన తర్వాత వీళ్ళు ఫిషింగ్ నుంచి వచ్చిన ఫిషెస్ పడతారు కాబట్టి ఈ ఫిషెస్ని తక్కువ రేటుకి ఇదే ట్రేడర్స్కి వీళ్ళు అమ్ముతూ ఉంటారు. సో ఇలానా వీళ్ళకి డ్యూరింగ్ దిస్ మాన్సూన్ సీజన్ అప్పుడు ట్రేడర్స్ నుంచి వీళ్ళు అప్పు తీసుకొని డబ్బులు ఫర్ ద సర్వైవల్ అండ్ మాన్సూన్ కంప్లీట్ అయిన తర్వాత ఫిషెస్ని పట్టి లోవర్ రేట్కి ఇదే ట్రేడర్స్కి వీళ్ళు అమ్ముతూ ఉంటారు. ఇది ఒక అగ్రిమెంట్ టైప్ అనమాట. నెక్స్ట్ లాస్ట్ పాయింట్ మనం చూద్దాం. దట్ 4 months ఆర్ ద మోస్ట్ డిఫికల్ట్ టైమ్స్ టు సర్వైవ్. సో ఇలా ఆ మాన్సూన్ సీజన్ అప్పుడు ఆ 3 to 4 months అనేవి కూడా వీళ్ళకి చాలా కష్టంగా ఉంటుంది సర్వైవల్ అవ్వడానికి. నెక్స్ట్ సబ్ టాపిక్ వచ్చేసి ఆన్ బీయింగ్ ఇన్ డెప్ట్. సో పేజ్ నెంబర్ 70 పారాగ్రాఫ్ స్టార్ట్ చేద్దాం. As you have read above, very often farmers like Shaker need to borrow money to purchase basic things like seeds, fertilizers and pesticides. Often they borrow this money from money lenders. సో మనం షేకర్ స్టోరీలో చూసుకున్నట్టు వాళ్ళకి బేసిక్ థింగ్స్ అంటే వాళ్ళ అగ్రికల్చరల్ ల్యాండ్లో కావాల్సిన బేసిక్ థింగ్స్ కొనడానికి వాళ్ళ దగ్గర డబ్బులు లేనప్పుడు వాళ్ళు మనీ లెండర్స్ నుంచి అప్పు తీసుకొని ఈ సీడ్స్, పెస్టిసైడ్స్ అండ్ ఫెర్టిలైజర్స్ ఇలాంటివి కొంటూ ఉంటారు. ఇఫ్ ద సీడ్స్ ఆర్ నాట్ ఆఫ్ గుడ్ క్వాలిటీ ఆఫ్ పెస్ట్స్ అటాక్ ద క్రాప్ దే కెన్ బి మేజర్ క్రాప్ ఫెయిల్యూర్. సో అప్పుడప్పుడు వాళ్ళు తీసుకున్న సీడ్స్ లేదా పెస్టిసైడ్స్ మంచివి కానప్పుడు వాళ్ళకు వచ్చే క్రాప్ అనేది సరిగ్గా ఉండదు అండ్ దాన్ని క్రాప్ ఫెయిల్యూర్ అంటాం. నెక్స్ట్ పేజ్ నెంబర్ 71 కంటిన్యూ చేద్దాం. ద క్రాప్స్ కెన్ ఆల్సో బి ruined ఇఫ్ ద మాన్సూన్ డస్ నాట్ బ్రింగ్ ఇనఫ్ రెయిన్. సో అప్పుడప్పుడు కరెక్ట్ టైంకి వర్షాలు రాలేనప్పుడు కూడా ఈ క్రాప్స్ అనేవి ఫెయిల్ అవుతూ ఉంటాయి. అంటే
పంట అనేది చేతికి రాదు. నెక్స్ట్ వెన్ దిస్ హ్యాపెన్స్ ఫార్మర్స్ సమ్‌టైమ్స్ ఆర్ అనేబుల్ టు పే బ్యాక్ ద లోన్స్. సో ఇలాంటి సిట్యుయేషన్స్‌లో వాళ్ళు తీసుకున్న మనీని, అప్పు కింద తీసుకున్న డబ్బుల్ని వాళ్ళు తిరిగి పే చేయలేరు. నెక్స్ట్ ఏమవుతుందో చూద్దాం. అండ్ ఫర్ ద ఫ్యామిలీస్ టు సర్వైవ్ దే మే ఈవెన్ హ్యావ్ టు బారో మోర్ మనీ. సో ఇలాంటి సిట్యుయేషన్స్‌లో అప్పుడు వాళ్ళు లోన్ కూడా కట్టలేరు. అండ్ ఇంకా సర్వైవ్ అవ్వడానికి, అంటే ప్రెజెంట్ సిట్యుయేషన్స్‌లో సర్వైవ్ అవ్వడానికి వాళ్ళ దగ్గర డబ్బులుండవు. సో అప్పుడు వాళ్ళు ఇంకా డబ్బులు తీసుకోవడం మొదలు పెడతారు. అంటే ఇంకా అప్పు తీసుకోవడం మొదలు పెడతారు. సూన్ ద లోన్ బికమ్ సో లార్జ్ దట్ నో మ్యాటర్ వాట్ దే ఎర్న్ దే ఆర్ అనేబుల్ టు రీపే. సో అప్పుడప్పుడు ఈ లోన్ ఎంత అవుతుందంటే చాలా ఎక్కువ అవుతుంది ఈ అప్పు. అండ్ ఒక్కొక్కసారి వాళ్ళు ఆ అప్పుని రీపే, అంటే తిరిగి వాళ్ళ అప్పుని తీర్చలేరు. నెక్స్ట్ పారాగ్రాఫ్ చూద్దాం. దిస్ ఈస్ వెన్ వి సే దే ఆర్ కాట్ ఇన్ డెప్ట్. సో ఇలాంటి సిచ్యువేషన్స్నే మనం డెప్ట్ అంటాం, అంటే డెప్ట్ ట్రాప్ అని కూడా అంటూ ఉంటాం. ఎప్పుడైతే మనం తీసుకున్న అప్పుని మనం తీర్చలేమో, అంటే మనం తీసుకునే డబ్బులు చాలా ఎక్కువగా అయిపోతాయో అండ్ మనం దాన్ని తీర్చలేమో, ఇలాంటి సిచ్యువేషన్స్ని డెప్ట్ అంటాం. నెక్స్ట్ ఇన్ రీసెంట్ ఇయర్స్ దిస్ హాస్ బికమ్ ఎ మేజర్ కాజ్ ఆఫ్ డిస్ట్రెస్ అమాంగ్ ఫార్మర్స్. సో ఈ రీసెంట్ ఇయర్స్లో ఇలాంటి సిచ్యువేషన్స్ అనేవి ఫార్మర్స్లో కామన్గా అండ్ ఎక్కువగా మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇన్ సమ్ ఏరియాస్ దిస్ హ్యాస్ ఆల్సో రిజల్టెడ్ ఇన్ మెనీ ఫార్మర్స్ కమిటింగ్ సూసైడ్స్. సో ఇలాంటి సిచ్యువేషన్స్ వల్లనే మనం న్యూస్లో అండ్ పేపర్స్లో ఆఫెన్గా చూస్తూ ఉంటాం. ఫార్మర్స్ సూసైడ్ చేసుకున్నారని, వాళ్ళు తీసుకున్న అప్పుని తీర్చలేక సూసైడ్ చేసుకున్నారని, అండ్ వాళ్ళకి ఇచ్చిన సీడ్స్, ఫెర్టిలైజర్స్ సరిగ్గా పనిచేయలేదని, వాళ్ళ క్రాప్ చేతికి రాలేదని హ్యాంగ్ చేసుకున్నారని ఇలాంటి న్యూసెస్ చదవడం. సో ఇలాంటి అండ్ ఆన్ బీయింగ్ ఇన్ డెప్ట్, ఈ డెప్ట్ వల్లే ఇలాంటి సిచ్యువేషన్స్ అనేవి మనకు జరుగుతూ ఉంటాయి. To the next subtopic friends, agricultural laborers and farmers in India. మనం పారాగ్రాఫ్ స్టార్ట్ చేద్దాం. పేజ్ నెంబర్ 72లో ఇన్ కాల్పటు విలేజ్ దేర్ ఆర్ అగ్రికల్చరల్ laborers like తులసి అండ్ మెనీ స్మాల్ ఫార్మర్స్ లైక్ శేఖర్ అండ్ ఎ ఫ్యూ బిగ్ ఫార్మర్స్ లైక్ రామలింగం. సో కాల్పటు విలేజ్లో మనం చూసుకుంటే అగ్రికల్చరల్ లాబరర్స్ లైక్ తులసి ఉన్నారు అండ్ శేఖర్ లాంటి స్మాల్ ఫార్మర్స్ ఉన్నారు. అండ్ కొంతమంది బిగ్ అండ్ పవర్ఫుల్ రిచ్ ఫార్మర్స్ లైక్ రామలింగన్ లాంటి మనుషులు కూడా ఉన్నారు. ఇన్ ఇండియా నియర్లీ 2 out of every 5 రూరల్ ఫ్యామిలీస్ ఆర్ అగ్రికల్చరల్ లాబరర్ ఫ్యామిలీస్. సో ఇండియాలో మనం అప్రాక్సిమేట్లీ చూసుకున్నట్టయితే 5 out of every 2 ఫ్యామిలీస్ కూడా ఈ అగ్రికల్చరల్ లాబరర్ ఫ్యామిలీస్లోకే వస్తూ ఉంటారు. నెక్స్ట్ ఆల్ ఆఫ్ దెమ్ డిపెండ్ ఆన్ ద వర్క్ దే డూ ఆన్ అదర్ పీపుల్స్ ఫీల్డ్ టు ఎర్న్ ఎ లివింగ్. సో వీళ్ళందరూ దేని మీద డిపెండ్ అవుతారు? వీళ్ళందరూ కూడా ద వర్క్ దే డూ ఆన్ అదర్స్ ఫీల్డ్ ఫర్ ఎ లివింగ్, టు ఎర్న్ ఎ లివింగ్. నెక్స్ట్ మెనీ ఆఫ్ దెమ్ ఆర్ ల్యాండ్లెస్ అండ్ అదర్స్ మే ఓన్ వెరీ స్మాల్ ప్లాట్స్ ఆఫ్ ల్యాండ్. సో ఈ వీళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ ల్యాండ్లెస్, అంటే వాళ్ళకి ఓన్ ల్యాండ్ ఉండదు. అండ్ ఫ్యూ పీపుల్ హ్యావ్ స్మాల్ ప్లాట్స్ ఆఫ్ ల్యాండ్. నెక్స్ట్ పారాగ్రాఫ్ చూద్దాం. ఇన్ ద కేస్ ఆఫ్ స్మాల్ ఫార్మర్స్ లైక్ శేఖర్ దే ల్యాండ్ ఇస్ బేర్లీ ఇనఫ్ టు మీట్ దేర్ నీడ్స్. సో శేఖర్ లాంటి స్మాల్ ఫార్మర్స్ని మనం చూసుకున్నట్టయితే వాళ్ళ డైలీ నీడ్స్కి సరిపడా మాత్రమే వాళ్ళు ఆ చిన్న చిన్న ప్లాట్స్ ఆఫ్ ల్యాండ్ నుంచి ఎర్న్ చేయగలుగుతారు. ఇన్ ఇండియా 80% ఆఫ్ ఫార్మర్స్ బిలాంగ్ టు దిస్ గ్రూప్. సో ఇండియాలో మనం చూసుకున్నట్టయితే 80% ఆఫ్ ద ఫార్మర్స్ ఇలాంటి శేఖర్ లాంటి స్మాల్ ఫార్మర్సే. ఓన్లీ 20% ఆఫ్ ద ఇండియన్ ఫార్మర్స్ ఆర్ లైక్ రామలింగం. కానీ 20% ఫార్మర్స్ రామలింగం లాంటి ఫార్మర్స్, అంటే రిచ్, పవర్ఫుల్ అండ్ ఎక్కువ ల్యాండ్ ఉన్న ఫార్మర్స్. దీస్ లార్జ్ ఫార్మర్స్ కల్టివేట్ మోస్ట్ ఆఫ్ ద ల్యాండ్ ఇన్ విలేజెస్. సో ఏదైనా విలేజ్లో చూసుకున్నట్టయితే రామలింగం లాంటి బిగ్ ఫార్మర్సే ఎక్కువ ల్యాండ్లో పంటను అనేది కల్టివేట్ చేస్తూ ఉంటారు. ఎ లార్జ్ పార్ట్ ఆఫ్ ద ప్రొడ్యూస్ ఈజ్ సోల్డ్ ఇన్ ద మార్కెట్. అండ్ వీళ్ళు పండించిన పంటే మనం ఎక్కువగా మార్కెట్లో మనం చూడొచ్చు. మెనీ ఆఫ్ దెమ్ హ్యావ్ స్టార్టెడ్ అదర్ బిజినెసెస్ సచ్ యాజ్ షాప్స్, మనీ లెండింగ్, ట్రేడింగ్, స్మాల్ ఫ్యాక్టరీస్ ఎక్సెట్రా. సో ఇలాంటి పెద్ద పెద్ద ఫార్మర్స్ లైక్ రామలింగం వాళ్ళు ఎక్కువ ల్యాండ్ ఉండడం వలన, ఎక్కువ ప్రొడ్యూస్ చేయడం వల్ల, మార్కెట్లో ఎక్కువ అమ్మడం వల్ల ఎక్కువ మనీ ఎర్న్ చేస్తారు. అండ్ ఈ మనీతో వీళ్ళు అదర్ బిజినెసెస్ కూడా స్టార్ట్ చేస్తారు, లైక్ షాప్స్ పెట్టడం కానివ్వండి, మనీ లెండింగ్, ట్రేడింగ్, స్మాల్ ఫ్యాక్టరీస్ ఎక్సెట్రా ఎక్సెట్రా. నెక్స్ట్ మనం చూద్దాం. వీ హ్యావ్ లుక్డ్ అట్ ఫార్మింగ్ ఇన్ కాల్పట్టు. అపార్ట్ ఫ్రమ్ ఫార్మింగ్ మెనీ people in rural areas depend upon collection from the forest, animal husbandry, dairy produce, fishing etc. సో మనం పర్టికులర్గా కాల్పట్టు విలేజ్ని ఎగ్జాంపుల్ కింద తీసుకొని మనం చూసాం. అండ్ కాల్పట్టు విలేజెస్లో మోస్ట్ ఆఫ్ ద ఫ్యామిలీస్ కూడా ఈ అగ్రికల్చర్, అంటే పంట పొలాల మీద డిపెండ్ అయి ఉంటారు. కాకపోతే రూరల్ ఏరియాస్లో మనం చెప్పుకున్నట్టు ఓన్లీ అగ్రికల్చరల్ మీద డిపెండ్ అవ్వరు, అదర్ థింగ్స్ కూడా వీళ్ళు చేస్తూ ఉంటారు, లైక్ కలెక్టింగ్ ఫ్రమ్ ద ఫారెస్ట్ అండ్ యానిమల్ హస్బెండరీ, డైరీ ప్రొడ్యూస్, ఫిషింగ్ ఎక్సెట్రా. ఇలాంటివి కూడా వీళ్ళు చేస్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ సమ్ విలేజెస్ ఇన్ సెంట్రల్ ఇండియా బోత్ ఫార్మింగ్ అండ్ కలెక్షన్ ఫ్రమ్ ద ఫారెస్ట్ ఆర్ ఇంపార్టెంట్ సోర్స్ ఆఫ్ లైవ్లీహుడ్స్. సో మనం సెంట్రల్ ఇండియాలో
కొన్ని విలేజెస్ని ఎగ్జాంపుల్ కింద చూస్తే వీళ్ళు ఫార్మింగ్ అండ్ కలెక్షన్ ఫ్రమ్ ద ఫారెస్ట్ ఆర్ ఇంపార్టెంట్ సోర్స్ ఆఫ్ లైవ్లీహుడ్ సో వీళ్ళు సెంట్రల్ ఇండియాలో ఫార్మింగ్ చేస్తుంటారు అండ్ వుడ్ని లేదా మనం కర్రలని పొయ్యిలు వెలిగించుకోవడానికి కర్రలు ఉంటాయి కదా, ఇలాంటివి కలెక్ట్ చేస్తుంటారు. సో ఇవి కూడా వాళ్ళ సోర్స్ ఆఫ్ లైవ్లీహుడ్లోకే వస్తుంది. కలెక్టింగ్ మహువా టెండు లీవ్స్ హనీ టు బి సోల్డ్ టు ట్రేడర్స్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ సోర్స్ ఆఫ్ additional income. Okay, next చూద్దాం. Similarly, selling milk to the village cooperative society or taking milk to the nearby town may be the main source of livelihood for some families. సో కొన్ని ఫ్యామిలీస్ని అంటే కొన్ని విలేజెస్ని చూస్తే పర్టికులర్గా వాళ్ళు ఓన్లీ ఈ డైరీ ప్రొడక్ట్స్ అంటే డైరీ ఈ కౌస్ మీదే వీళ్ళు డిపెండ్ అయి ఉంటారు. వాళ్ళు ఓన్లీ కౌస్ నుంచి ఎక్కువ కౌస్ని కొని దాని నుంచి మిల్క్ని తీసి దగ్గరలో ఉన్న మిల్క్ సొసైటీస్ అండ్ కోఆపరేటివ్స్కి దాన్ని సోల్డ్ చేసి వీళ్ళు మనీని ఎర్న్ చేసి వాళ్ళ లైవ్లీహుడ్ని సంపాదిస్తారు. ఇన్ ద కోస్టల్ ఏరియాస్ వి ఫైండ్ ఫిషింగ్ విలేజెస్ అండ్ అలానే మనం ప్రీవియస్గా డిస్కస్ చేసుకున్నట్టు కొన్ని కోస్టల్ ఏరియాస్లో కోస్టల్కి దగ్గరగా ఉంటారు కాబట్టి ఫిషింగ్ ఈజీగా చేయొచ్చు కాబట్టి కొన్ని కోస్టల్ ఏరియాస్లో ఉన్న ఫ్యామిలీస్ ఫిషింగ్ మీద డిపెండ్ అవుతూ ఉంటారు. Let us find out more about the lives of fishing family by reading about Aruna and Parivilan who lives in Pudipat, a village close to Kalabatu. సో వీళ్ళ స్టోరీ గురించి డిస్కస్ చేద్దామని ఇక్కడ టెక్స్ట్ బుక్లో ఉంది, ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. సో దిస్ ఈజ్ అగ్రికల్చరల్ లేబరర్స్ అండ్ ఫార్మర్స్ ఇన్ ఇండియా. సో ఓన్లీ అగ్రికల్చరల్ లేబరర్సే కాదు, ఫార్మర్సే కాదు అండ్ అదర్ యాక్టివిటీస్ అదర్ లైవ్లీహుడ్ కూడా రూరల్ ఏరియాస్లో మనం సంపాదించవచ్చని ఈ టాపిక్లో మనం తెలుసుకున్నాం. అండ్ చాప్టర్ ఒక ఫైనల్ సబ్ టాపిక్ మనం చూస్తున్నాం, రూరల్ లైవ్లీహుడ్స్. ఈ సబ్ టాపిక్లో మనం చాప్టర్ ఒక ఓవర్వ్యూ తెలుసుకోబోతున్నాం. పేజ్ నెంబర్ 74 కింద పారాగ్రాఫ్ చదువుదాం. పీపుల్ ఇన్ రూరల్ ఏరియాస్ అండ్ దేర్ లివింగ్ ఇన్ వేరియస్ వేస్. సమ్ వర్క్ ఆన్ ఫార్మ్స్ వైల్ అదర్స్ అండ్ దే లివింగ్ ఆన్ నాన్ ఫార్మ్ యాక్టివిటీస్. సో రూరల్ ఏరియాస్ ఉన్న ఫ్యామిలీస్ అందరూ మోస్ట్ ఆఫ్ ద ఫ్యామిలీస్ కూడా ఫార్మ్ యాక్టివిటీస్ మీదే డిపెండ్ అయి ఉంటారు, అంటే అగ్రికల్చరల్ మీద డిపెండ్ అయి ఉంటారు. అండ్ కొందరు మాత్రం నాన్ ఫార్మ్ యాక్టివిటీస్ సచ్ as ఫిషింగ్, వివింగ్ ఎక్సెట్రా నాన్ ఫార్మ్ యాక్టివిటీస్ మీద కూడా డిపెండ్ అయి ఉంటారు రూరల్ ఏరియాస్లో. వర్కింగ్ ఆన్ ఫార్మ్స్ ఇన్వాల్వ్స్ operations such as preparing the land, sowing, weeding and harvesting of క్రాప్స్. సో ఈ ఫార్మింగ్ మీద ఎవరైతే డిపెండ్ అవుతూ ఉంటారో వాళ్ళందరూ కూడా కొన్ని ఆపరేషన్స్ చేస్తూ ఉండాలి ఫర్ గ్రోయింగ్ క్రాప్స్ అనమాట. సో ఆ ఆపరేషన్స్ అంటే చూద్దాం. ఫస్ట్ ప్రిపేరింగ్ ద ల్యాండ్, అంటే ల్యాండ్ని ప్రిపేర్ చేయాలి క్రాప్స్ కోసం. సెకండ్ సోయింగ్, గుంతలు తవ్వాలి. నెక్స్ట్ వీడింగ్, విత్తనాలు వేయాలి. అండ్ నెక్స్ట్ హార్వెస్టింగ్ ఆఫ్ క్రాప్స్. లాస్ట్లీ మొక్కలు పెరిగాక దాన్ని హార్వెస్ట్ చేయాలి. వి డిపెండ్ ఆన్ నేచర్ ఫర్ ద గ్రోత్ ఆఫ్ దీస్ క్రాప్స్. సో క్రాప్స్ పెరగాలంటే మనం నేచర్ మీద డిపెండ్ అయ్యి ఉండాలి. Hence, life revolves around certain seasons. People are busy during sowing and harvesting and less so at other times. So, త్రూఅవుట్ ఇయర్ మనం చూస్తూ ఉంటాం, వేరే వేరే సీజన్స్ మనకు ఉంటూ ఉంటాయి. వింటర్ అని, మాన్సూన్ సీజన్ అని, సమ్మర్ సీజన్ అని. సో పర్టికులర్లీ సమ్ సీజన్స్లో మాత్రమే మనం సోయింగ్ అండ్ హార్వెస్టింగ్ చేయగలం కాబట్టి ఆ సీజన్ అప్పుడే ఫార్మర్స్ అంటే ఫార్మింగ్ మీద ఎవరైతే డిపెండ్ అవుతారో వాళ్ళకి అప్పుడే బిజీగా ఉంటారు అండ్ వాళ్ళకి వర్క్ అనేది ఉంటుంది. అదర్ టైమ్స్లో వాళ్ళు ఖాళీగా ఉంటారు అండ్ నో వర్క్, వాళ్ళకి వర్క్ అనేది ఉండదు. Rural people in different regions of the country grow different crops. However, we do find similarities in their life situations and in the problems that they face. సో రూరల్ ఏరియాస్ అంటే చాలా రూరల్ ఏరియాస్ ఉంటాయి మన కంట్రీలో చూసుకున్నట్టయితే. ప్రతి రూరల్ ఏరియాలో కూడా ఒకేలాంటి క్రాప్స్ అనేవి పండించరు. అక్కడున్న వెదర్ అండ్ అక్కడున్న ఫిజికల్ అంటే అక్కడున్న కండిషన్స్ బట్టి అక్కడ క్రాప్స్ అనేవి వేస్తూ ఉంటారు. సో ప్రతి రూరల్ ఏరియాస్కి ఒక ప్లేస్కి ఇంకో ప్లేస్కి డిఫరెన్స్ వల్ల అక్కడ క్రాప్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. సో ఎంత డిఫరెన్స్ ఉన్నా కానీ మోస్ట్ ఆఫ్ ద ఫ్యామిలీస్ వాళ్ళ లైఫ్ సిచ్యువేషన్స్లో అండ్ వాళ్ళకున్న ప్రాబ్లమ్స్లో సిమిలారిటీస్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. నెక్స్ట్ పారాగ్రాఫ్ చూద్దాం. హౌ పీపుల్ ఆర్ ఏబుల్ టు సర్వైవ్ ఆర్ అర్న్ విల్ డిపెండ్ అపాన్ ద ల్యాండ్ దట్ దే కల్టివేట్. మెనీ డిపెండ్ ఆన్ దిస్ ల్యాండ్స్ ఫర్ వర్క్ యాజ్ లేబరర్స్. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఎలా సర్వైవ్ అవుతారో అదంతా కూడా వాళ్ళకున్న ల్యాండ్ మీద అండ్ వాళ్ళు ఎంత కల్టివేట్ చేస్తారో దాని మీద డిపెండ్ అయి ఉంటారు. అండ్ మెనీ డిపెండ్ ఆన్ దిస్ ల్యాండ్స్ ఫర్ వర్క్ యాజ్ లేబరర్స్. అండ్ అందులో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ కూడా లేబరర్స్ కిందే వర్క్ చేస్తూ ఉంటారు అండ్ యాజ్ ఎ లేబరర్ కిందే వాళ్ళు డిపెండ్ అవుతూ ఉంటారు. మోస్ట్ ఫార్మర్స్ గ్రో క్రాప్స్ బోత్ ఫర్ దేర్ ఓన్ రిక్వైర్మెంట్స్ అండ్ ఆల్సో టు సెల్ ఇన్ ద మార్కెట్. సో మోస్ట్ ఆఫ్ ద ఫార్మర్స్ ఏం చేస్తారు, వాళ్ళ ఓన్ యూస్ కోసం అంటే వాళ్ళ ఇంటిలో వాడుకోవడానికి గ్రో చేస్తూ ఉంటారు అండ్ మార్కెట్లో అమ్మడానికి కూడా వాళ్ళు క్రాప్స్ని గ్రో చేస్తూ ఉంటారు. సమ్ హ్యావ్ టు సెల్ టు ట్రేడర్స్ ఫ్రమ్ హూమ్ దే హ్యావ్ బారోడ్ మనీ
for their survival, many families need to borrow money for their work or when no work is available. సో ఈ పంటని పండించడానికి, ఈ ఫార్మింగ్‌ని చేయడానికి కొంతమంది మనీని బారో చేసుకుంటూ ఉంటారు మనీ లెండర్స్ దగ్గర. సో, ఎందుకు వాళ్ళు బేసిక్ థింగ్స్ కొనడానికి ఈ మనీననేది వాళ్ళు తీసుకుంటూ ఉంటారు. అండ్ ఆఫ్టర్ దాన్ని రిటర్న్ చేయడానికి వాళ్ళు పండించిన పంటని తక్కువ రేట్‌కి వాళ్ళకే అమ్మేస్తూ ఉంటారు. There are some families in rural areas which thrive on large acres of land, businesses, and other activities. However, most small farmers, agricultural laborers, fishing families, craft persons in the villages do not find enough work to keep them employed throughout the year. సో మనం ఈ రూరల్ ఏరియాస్లో చూసుకున్నట్టయితే కొన్ని ఫ్యామిలీస్, ఫ్యూ ఫ్యామిలీస్ మాత్రం వాళ్ళకి ఎక్కువ భూమి ఉంటుంది, లార్జ్ ఎకర్స్లో వాళ్ళు పంటలు పండిస్తారు. అండ్ అదర్ మెనీ బిజినెసెస్ని వాళ్ళు ఓన్ చేసుకుంటూ ఉంటారు, లైక్ రామలింగం. కానీ మనం ఎక్కువ ఫ్యామిలీస్ కానీ చూసుకున్నట్టయితే వాళ్ళు స్మాల్ ఫార్మర్స్ లైక్ తులసి, శేఖర్ అండ్ పరివరన్ అండ్ అరుణ, ఇలాంటి స్మాల్ ఫార్మర్సే మనకు కనిపిస్తూ ఉంటారు. అండ్ వాళ్ళకి ఇయర్ మొత్తానికి కూడా పని అనేది అవైలబుల్గా ఉండదు, ఓన్లీ సీజనల్గా వాళ్ళకి పని అనేది ఉంటుంది. సో ఇప్పటి వరకు మనం చూసిందంతా కూడా రూరల్ ఏరియాస్లో లైఫ్ స్టైల్ అండ్ వాళ్ళ లైవ్లీహుడ్ని మనం ఇప్పటివరకు ఈ చాప్టర్లో చూసాం. అండ్ ఓవర్వ్యూ కింద ఈ సబ్ టాపిక్లో కూడా చూసాం. అండ్ లాస్ట్లీ ఒక్కసారి మనం సబ్ టాపిక్స్ని రివర్స్ చేసుకుంటే, ఫస్ట్ వన్ కాల్వటు విలేజ్ గురించి మనం తెలుసుకున్నాం, తమిళనాడులో కోస్టల్ ఏరియాలో ఉన్న విలేజ్. సెకండ్ వన్ స్టోరీ ఆఫ్ తులసి తెలుసుకున్నాం, శేఖర్ ఒక స్టోరీ తెలుసుకున్నాం, రామలింగం అండ్ కారుతమ్మ స్టోరీ తెలుసుకున్నాం, అరుణ అండ్ పరివిలన్ ఫిషింగ్ ఫ్యామిలీ ఒక స్టోరీ తెలుసుకున్నాం. 6 ఆన్ బీయింగ్ ఇన్ డెప్ట్. సో అప్పుడప్పుడు వాళ్ళ ఫార్మర్స్ కొనుక్కున్న సీడ్స్, ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ కరెక్ట్గా రిజల్ట్ ఇవ్వకపోతే వాళ్ళకి ఎంత నష్టం జరుగుతుందో, అండ్ ఆ నష్టం జరిగినప్పుడు వాళ్ళు ఇంకా మనీని బారో చేసుకొని ఇంకా అప్పుల్లోకి వెళ్ళిపోయి ఎలా ప్రాణాలు తీసుకుంటారో ఈ డెప్ట్ వల్ల 6th సబ్ టాపిక్లో చూసాం. అండ్ 7th అగ్రికల్చరల్ లేబరర్స్ అండ్ ఫార్మర్స్ ఇన్ ఇండియా, ఈ సబ్ టాపిక్ కూడా మనం చూసాం. అండ్ లాస్ట్ వన్ రూరల్ లైవ్లీహుడ్స్. సో చాప్టర్ని అంతా కూడా ఒక్కసారి ఓవర్వ్యూ కింద లాస్ట్ సబ్ టాపిక్లో మనం డిస్కస్ చేసాం. సో ఇది ద రూరల్ లైవ్లీహుడ్, అంటే ద లైఫ్ స్టైల్ ఆఫ్ ద పీపుల్ లివింగ్ ఇన్ రూరల్ ఏరియాస్ ఆఫ్ అవర్ కంట్రీ.